ఆయన జన్మ కూడా ఒక అద్భుతమైనటువంటి కారణం అండి. ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులకి ఉద్భవించినటువంటి వారు. అసలు మహాపురుషులు ఎలా ఉద్భవిస్తారు అనేది ఒక చిన్న మాటలో చెప్పేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే శంకర విజయం, శంకరాచార్య వారి చరిత్ర అనంతం, చెప్పే కొద్దీ చెప్పుకుంటూనే వెళ్తాం. అయితే వారి యొక్క జనన గాథ గురించి ఒకసారి విందాం. ఏంటంటే శంకరాచార్యుల వారు ఆవిర్భవించడానికి ముందు ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులు తూచా తప్పకుండా వేదశాస్త్రాన్ని పట్టి వదలకుండా ఏమాత్రం ధర్మ ఎలా ఆచరించాలో అలా తూచా తప్పకుండా ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరించాను కాబట్టి నాకు ఇంత ఫలం రావాలి అని ఫలాపేక్ష లేకుండా ధర్మాచరణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు, సర్వం జగన్మాత చరణారవిందార్పణమస్తు. ఒక ధర్మాచరణ చేశాము, ధర్మాచరణ ఫలం ఏదైతే ఉందో, ఉదాహరణకి మనకి అమ్మవారికి కనకదుర్గా వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని చేసిన వాళ్ళకి ఇహపర సౌఖ్యాలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. మనకి పురాణంలో చెప్పబడింది. ఇది కనకదుర్గా వ్రతం, దుర్గా వ్రతం అని చెప్పబడింది. అది మోక్షానికి హేతు. మోక్షానికే హేతు అయినప్పుడు నాకు కాలేజీలో సీట్ కావాలండి, ల్యాప్టాప్ కావాలండి, కంప్యూటర్ కావాలండి, ఏసీ కావాలండి, కారు కావాలని అడిగితే ఎలా ఉంటుందయ్యా అంటే, మోక్షాన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు చిన్న చిన్నవి లౌకికమైనటువంటి కోరికలు మాత్రమే కావాలండి, మోక్షంతో నాకు సంబంధం లేదు అనేటువంటి హింట్ ఇస్తున్నట్టే లెక్క. కాబట్టి భగవానుడి దగ్గర మనం కోరాల్సిన అవసరం లేదు. కానీ మన మనస్సులో మాట చెబితే భగవంతుడు వింటాడు అని భగవద్గీతలోనే చెప్పాడు భగవానుడు. ఆ ఆనందం చేత చెబుతామే కానీ వేరే ఏది కాదు. మనఃపూర్వకంగా ధర్మాన్ని ఆచరించి నువ్వు చెప్పకపోయినా భగవానుడు నీ వెంట నడుచుకుంటూ వస్తాడు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే. అటువంటి స్థితిలో ఉన్నటువంటి కాలం, ధర్మాన్ని లుప్తమైపోతున్నటువంటి స్థితిలో ఆర్యాంబ శివగురు అనే దంపతులు తూచా తప్పకుండా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వారికి పెద్ద వయసు వచ్చేసింది, కానీ సంతానం కలగలేదు. ఎంతో బాధపడుతూ ఉన్నారు. సంతానం ఎందుకు కలగాలయ్యా, ఎందుకు కలగాలి సంతానం అంటే, మాకున్నటువంటి కోట్ల రూపాయల ఆస్తిని, బిల్డింగ్లు అన్నింటి కూడా చూసుకోవడానికి వచ్చే తరం వాళ్ళు కావాలి. కాదు కాదు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మాట వేరుగా ఉంటుంది. ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మాట ఏంటంటే, నా తరువాత ఇంటిలో దేవతార్చనకి నా తర్వాత తరం ఉండాలి, నా తరువాత ధర్మాన్ని ఆచరించడానికి ధర్మాచారులు ఉండాలి అని సంతానాన్ని కావాలని కోరుకున్నారు. కానీ ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఆ తర్వాత ఆర్యాంబ శివగురు ఇద్దరూ కలిసి వారికి దగ్గరలో ఉన్నటువంటి ఒక శివాలయానికి వెళ్ళి ఒక దీక్ష పట్టారండి. ఒక మండలం పాటు దీక్ష. ఎలాంటి దీక్ష అంటే, దీక్షా వస్త్రాలు కట్టి దేవాలయంలోనే తుడవడం, కడగడం, స్వామివారికి అభిషేకించిన ద్రవ్యాలని శుభ్రం చేయడం, ఆ యొక్క పాత్రలు శుభ్రం చేసి అందించడం, తుడవడం, వచ్చినటువంటి భక్తుల యొక్క పాదాలు కడగడం, ఎలా ఏ సేవ కావాలంటే ఆ సేవ, భగవంతుని పూజతో మొదలుకొని భక్తుల వరకు కూడా అన్ని రకాల సేవలు అన్ని కూడా ఒక దాసిలాగా ఒక మండలం పాటు అక్కడ సేవ చేసి నిద్ర చేశారండి. నిద్ర చేసినటువంటి వాడికి మండలం పూర్తయింది. పరమేశ్వరుడు వారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చారు. స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, ఓ ఆర్యాంబ, ఒక శివగురువు, మీ ఇద్దరికి ఒక వరం ఇస్తున్నాను. 100 సంవత్సరాల పాటు ఆయుష్తో ఉన్నటువంటి బిడ్డ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడైనటువంటి పుత్రుడు కావాలా? ఒక 8 ఏళ్ల వయసు మాత్రమే ఉండి ధర్మాచరణ చేసి తన యొక్క ధర్మాచరణ చేత కొన్ని కోట్ల సంవత్సరాల వరకు కూడా నిలిచిపోయేటటువంటి ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి శాసనం చేసినటువంటి బిడ్డ మీకు కావాలా అని అడిగితే ఆర్యాంబ శివగురువుని ఒక్కడే మాట అన్నారు వాళ్ళిద్దరూ, భగవంతా, ఆ అనుగ్రహం నువ్వే ఇస్తున్నావు, నాకు ఏది అవసరమో, నాకు ఏది నా యొక్క ధర్మాచరణకి తగినటువంటి ఫలాన్ని నీవు ఏది ఇస్తావో అది నేను స్వీకరిస్తా. అంతేగాని నువ్వు ఆప్షన్స్ ఇచ్చావు కాబట్టి నేను ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసుకోను. ఎందుకంటే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే నేను ఎంత ధర్మాచరణ చేశాను అని చెప్పి లెక్క నాకు రావాలి. ఆ లెక్క యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడి లిస్ట్ లో ఉంటుంది. మన దగ్గర ఉండదు ఆ లిస్ట్ అంతా. ధర్మం ఎంత ఆచరించావు, అధర్మం ఎంత ఆచరించావు.
చూసే చూపు ఎలా ఉంది, వినే చెవులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గుప్తంగా ఉండి చిత్రంగా రాసేటటువంటి వాడు లెక్కలు రాసేటటువంటి లెక్కల మాస్టర్ అక్కడ ఉన్నాడు. కాబట్టి మనకు ఆ లెక్కలు తెలియవు. కాబట్టి భగవంత నేను అర్హత ఉంటే, నాకు అర్హత ఉంటే ఎటువంటి బిడ్డలు ఇస్తావు అటువంటి బిడ్డలు ఇవ్వన్నారు. సరే, సంపూర్ణంగా భగవానుడు ఆశీర్వదించాడు. ఆర్యామ్మ గర్భవతి అయింది. శ్రీరామచంద్రమూర్తి కౌసల్యాదేవి గర్భంలో వసించిన తరువాత ఆ కౌసల్యాదేవి సహస్ర సూర్యకోటి మండితమైనటువంటి తేజస్సుతో ఎలాగైతే వెలిగిపోయిందో, శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చెరసాల మొత్తం కూడా దేదీప్యమానంతో వెలిగిపోయిందో, ఆ కాలడి 2500 సంవత్సరాల క్రితం కాలడి క్షేత్రంలో ఆ యొక్క ఆర్యాంబ శివగురువు ఇంటినందు ఆ యొక్క దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ యొక్క ఆర్యాంబ తీసుత వెలిగిపోతోంది. సరే, వైశాఖ శుక్ల పంచమి ఇదే రోజు మధ్యాహ్న కాల సమయం, భానుడు నడినెత్తి మీద ఉన్నటువంటి సమయం. కానీ ఈ సమయంలో సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ అగ్ని రగులుస్తూ ఉంటాడు. కానీ ఆనాడు మాత్రం చల్లటి హిమం కురిపించాడట. ఆనాడు వైశాఖ శుక్ల పంచమి, ఆ తిథి నాడు శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు.